నార్త్లో నాటుకుపోయిన కమలం పార్టీ మెల్లమెల్లగా సౌత్ పై ఫోకస్ చేస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలంగా ఉన్న తెలంగాణపై దృష్టి పెడుతున్నారు ఢిల్లీ పెద్దలు. పొలిటికల్ వ్యూహకర్తగా పేరున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు హైదరాబాద్కు వస్తున్నారు. 2019 టార్గెట్గా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. సాధారణ ఎన్నికల్లో విక్టరీ క్రియేట్ చేసిన బీజేపీ ఆ తర్వాత రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. మహారాష్ట్ర, హర్యానా, అసోం రాష్ట్రాల్లో ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో భవిష్యత్పై భారీ ఆశలు పెట్టుకుంది కమలం బ్యాచ్. దేశంలో పెరుగుతున్న ఓటర్ల మద్దతును దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్పై ఫోకస్ చేసింది మోడీ, అమిత్ షా బృందం. పార్టీ వీక్గా ఉన్న రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2019 ఎన్నికల్లో నార్త్లో సీట్లు తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఆ స్థానాలను సౌత్లో భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మిషన్ 7 స్టేట్స్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఆ మిషన్లోని పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఈ మధ్య ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలపై కన్నేశారు నేతలు. అసోంలో సింగిల్ డిజిట్ నుంచి అధికారం చేపట్టే స్థాయికి చేరుకున్న బీజేపీ తెలంగాణలోనూ బాగా వేయాలని చూస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, అసోంలో అమలు చేసిన ప్లాన్స్ ను ఇక్కడ కూడా అప్లై చేయాలని అమిత్ షా టీం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆదివారం హైదరాబాద్ వస్తున్నారు షా. 2 సంవత్సరాల వ్యవధిలో మోదీ గారి పరిపాలన ప్రజలకు అందించినటువంటి ఒక పథకాలున్నాయో, ఈ దేశ ఆర్థిక రంగంలో మార్పులు ఏ విధంగా చేశామో వీటిపైన ఒక శిక్షణ తరగతి లాగానే పెట్టి గ్రామాలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రాంతంలో మోదీ గారి యొక్క ప్రభుత్వం ఒక చేసినటువంటి పనులను యావత్ తెలంగాణ గ్రామాలను తీసుకుపోయేటటువంటి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది. వికాస్ పర్వ్గా దీన్ని ప్రకటించడం జరిగింది. మే 26వ తారీఖు నుంచి 15వ జూన్ వరకు వికాస్ పర్వ్ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. ముచ్చటగా 3వసారి రాష్ట్రానికి వస్తున్న షా ఈసారి కాస్త సీరియస్ ప్లాన్తో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. 29న సాయంత్రం శంషాబాద్ సమీపంలో మండల స్థాయి నేతలతో సమావేశమవుతారు అమిత్ షా. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. గత 2 పర్యటనల తర్వాత పార్టీలో వచ్చిన మార్పులపైన జాతీయ అధ్యక్షుడు ఆరా తీయనున్నట్లు సమాచారం. 29న రానున్న అమిత్ షా తిరిగి మరో వారం వ్యవధిలోనే మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు.